గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చేసింది. దీంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున హౌస్లో ఉన్న హౌస్ మేట్స్తో మాట్లాడటం జరిగింది. ముందుగా ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్గా నిలిచినటువంటి అవినాష్ని విశేష అయితే చెప్పాడు. సో ఆ తర్వాత అవినాష్తో మాట్లాడుతూ ఒక పెద్ద సంచలనమైన కామెంట్ అయితే చేయడం జరిగింది. అవినాష్, నువ్వు చేసిన ఒక చిన్న మిస్టేక్ కారణంగా నిఖిల్ టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. లేకపోతే నిఖిల్ టికెట్ టు ఫినాలే గెలవాల్సింది, తొలి ఫైనలిస్ట్గా నిలవాల్సింది అంటూ హాట్ కామెంట్స్ అయితే చేశారు. దీంతో అవినాష్ కొంచెం ఎమోషనల్ అయ్యి, సార్ నేను కష్టపడి గేమ్ ఆడాను, నేను టికెట్ టు ఫినాలే గెలవాలనుకున్నాను, గెలిచాను అంతే సార్, నేనేమీ తప్పు చేయలేదు, ఎక్కడ ఏ ఫౌల్ గేమ్ ఆడలేదు అని అవినాష్ చెప్పడంతో నువ్వు ఏ ఫౌల్ గేమ్ ఆడలేదా అంటూ నాగార్జున మరోసారి గట్టిగా అడిగాడు. దీంతో నేను ఏ ఫౌల్ గేమ్ ఎక్కడా కూడా ఆడలేదు సార్, మంచిగా ఆడాను, గెలిచాను అంటూ చెప్పాడు. దీంతో అయితే ఇప్పుడు నీకు ఒక వీడియో ప్లే చేసి చూపిస్తాను అంటూ వీడియో ప్లే చేసి చూపించడం అయితే జరిగింది. ఆ వీడియోలో ఏముంది అంటే సుడోకో గేమ్లో తేజ హెల్ప్ చేసినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడే అక్కడ ఉన్నటువంటి నబీల్ కూడా తేజ నీకేమైనా హెల్ప్ చేశాడా అని అడిగితే తేజ నాకేమి హెల్ప్ చేయలేదు, నువ్వు అలా ఎలా మాట్లాడతావు అంటూ నబీల్పై రెచ్చిపోయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే దాని గురించి అవినాష్ మాట్లాడుతూ, సార్ అక్కడ నాకు తేజ కూర్చొని ఉన్నాడు, నేను నిల్చొని ఉన్నాను, నేను ఏ నెంబర్స్ పెట్టానో కూడా వాడికి తెలియదు, వాడు నాకు ఎలా హెల్ప్ చేస్తాడు అంటూ మాట మార్చే ప్రయత్నం అయితే చేస్తే, అంతకుముందే తేజని లెక్కలు మొత్తం చూసేసి వెళ్ళాడు కదా, కిందకి వెళ్ళి ఏది ఎక్కడ పెట్టాలో చెప్పాడు అంటే, సార్ తేజ ఒక్కసారి అలా ఇలా అన్నాడు, నాకు అంత బుర్రునుంటే అంతకంటే ముందే పెట్టేవాడిని కదా అంటూ అవినాష్ చెప్తే, నువ్వు తప్పు చేశావు, తప్పు ఒప్పుకో అవినాష్ అంటూ గట్టిగా ఫైర్ అయ్యాడు. నువ్వు ఆ టాస్క్లో కానీ ఓడిపోయింటే కంటెండర్ అయ్యేవాడివి కావు, అప్పుడు నిఖిల్కి పోటీగా మరొకరు వచ్చేవారు, నిఖిల్ టికెట్ టు ఫినాలే గెలిచేవాడేమో, నువ్వు మోసం చేసి టాస్క్ ఆడి కంటెండర్ అవ్వడం వల్ల నిఖిల్ టికెట్ టు ఫినాలేని కోల్పోవాల్సి వచ్చింది అంటూ అవినాష్పై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు నాగార్జున. సో ఫైనల్గా అవినాష్పై నాగార్జున రెచ్చిపోవడంపై, అలాగే టికెట్ టు ఫినాలే నిఖిల్కి మిస్ అవ్వడం అవినాష్ వల్లే అంటూ చెప్పడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి.